హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో మహీంద్రా 275 DI TU XP ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. మోడల్, ప్రైజు, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎవరైనా వెహికల్ తీసుకోవాలి లేదా ఈ యొక్క వెహికలే కాదు నాకు వేరే వెహికల్ అన్నా సరే తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు మన ఛానల్ ఒకసారి చూడండి. మీకు అన్ని ట్రాక్టర్లకు సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్ అయితే ఉన్నాయన్నమాట. మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా ఆ వీడియో చూసి వాళ్ళతో మాట్లాడండి. లేదా మీ యొక్క లొకేషన్లో ఆ యొక్క వెహికల్స్ లేకపోతే నాకు కామెంట్ చేయండి. మీ యొక్క లొకేషన్ కూడా కామెంట్ చేస్తే నేను ఆ యొక్క లొకేషన్లో ఏమైనా వెహికల్స్ ఉన్నాయా లేదా అనేది తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 275 DI TU XP ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2023లో తీసుకోవడం అయితే జరిగిందనమాట. 2023 నుంచి మనకైతే ఈ యొక్క వెహికల్ అయితే డెలివరీ అయితే తీసుకోవడం జరిగిందనమాట. వెహికల్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయితే అవుతుంది. ఈ 1.5 సంవత్సరం గాను మనకి చాలా తక్కువ రీడింగ్ అయితే తిరిగిందనమాట. చాలా తక్కువ అయితే రీడింగ్ అయితే తిరిగిందనమాట. జెన్యూన్ రీడింగ్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎవరైనా సరే వెహికల్ తీసుకోవాలనుకుంటే వెహికల్ దగ్గరికి వెళ్ళండి, టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక రీడింగ్ కూడా మీ షోరూంలో అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 408 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ వచ్చేసి 408 గంటలు మాత్రమే తిరిగిందనమాట. షోరూమ్ నుంచి తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 408 గంటలు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగు పెద్దగా యూజ్ చేయలేదని కూడా అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. సంవత్సరంన్నర అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకుని కూడా. ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వెహికల్స్ చూస్తేనే మీకు నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చి 5,20,000 అయితే చెప్తున్నారు. వాంటర్ అనేది 5,20,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ పరంగా ఎలాంటి రిపేర్ అయితే లేదనేది కూడా వాళ్ళు అయితే చెప్పడం జరిగిందనమాట. ఒకసారి లొకేషన్ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్లో అవుతుందన్నమాట. నెల్లూరు డిస్టిక్లో దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. పక్కన మండలం వచ్చేసి దగ్గరదత్తి మండలంలో అవుతుందన్నమాట. ధర్మవరం అనే విలేజ్లో అవుతుంది. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. దగ్గరదత్తి అనే విలేజ్లో మన మండలంలో అవుతుందన్నమాట. నెల్లూరు డిస్టిక్ పక్కన మనకి దగ్గరదత్తి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుంది. అలాగే పక్కన విలేజ్ వచ్చేసి ధర్మవరం అనే విలేజ్లో అవుతుందన్నమాట. ఒకవేళ నెల్లూరు చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడండి. అసలు మీకు ఈ లొకేషన్ ఎక్కడుందో కూడా తెలియలేదు అనుకుంటే మాత్రం వాళ్ళతో మాట్లాడండి. ఓనర్ అయితే క్లారిటీగా మీకు లొకేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. మీరు ఆ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. లొకేషన్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ చెప్తున్న అమౌంట్ వచ్చేసి 5,20,000. ఈ 5,20,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం అయితే జరుగుతుందన్నమాట. ఫైనల్ అయితే కాదనమాట. ప్రైజ్ అనేది చాలా తక్కువ అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది కొత్త వెహికల్, రీసెంట్గా తీసుకున్నారు, 2023లో తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయితే అవుతుంది. ప్రైజ్ అనేది 5,20,000 చెప్పినా సరే మీరు మాట్లాడుకుంటే ఏమన్నా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. వెహికల్ పరంగా ఎలాంటి రిపేర్ అయితే లేదు. ఆలోచించి వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తే అందరికీ జై హింద్.